డిఎస్సి అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఫైనల్ సెలక్షన్ లిస్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రిలీజ్ చేశారు. డిఎస్సి ఫైనల్ సెలక్షన్ లిస్టును సోమవారం సెప్టెంబర్ 15 ఉదయం విద్యాశాఖ అధికారులతో నారా లోకేష్ ప్రకటించారు. ఉదయం 9:30 apdsc.apcfss.in సైట్లో ఫైనల్ సెలక్షన్ లిస్టు అందుబాటులో ఉంచారు. 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ఈ నెల 19న అమరావతిలో అపాయింట్మెంట్ లెటర్లను అందజేయనున్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి మెగా డిఎస్సి నియామకాలు. టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఉపాధ్యాయ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ ఖరారు చేసింది. తుది ఎంపిక జాబితా సోమవారం విడుదల కానుంది. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీ లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇప్పటికే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వివిధ దశల్లో జరిగింది. జూన్ 2 నుంచి జూలై 2 వరకు నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తర్వాత మెరిట్ జాబితా విడుదల చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం తుది ఎంపిక జాబితాను విడుదల చేయడానికి, ఆ తర్వాత అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీకి ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 19న విజయవాడలోని వెలగపూడిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నియామక పత్రాలను ప్రదానం చేయనున్నారు. 16,000 మంది నియామక అభ్యర్థులు, వారి సహచరులతో సహా సుమారు 32,000 మంది హాజరవుతారని అంచనా వేశారు. ఈ కార్యక్రమానికి ఎంపికైన ప్రతి అభ్యర్థితో పాటు ఒక సహాయకుడిని కూడా పంపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సహా దాదాపు 1,00,000 మందితో కూడిన పెద్ద సమావేశం కూడా జరగనుంది. ఈ కార్యక్రమానికి వచ్చే వారి కోసం రవాణా సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.